వల్లభనేని అరెస్టుకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి విజయవాడ నుంచి శివ అందిస్తారు. శివ, మొత్తం మీద చూసుకుంటే తెలుగుదేశం పార్టీ కార్యాలయం దాడి కేసుకు సంబంధించి ఆసక్తికరమైన మలుపులు జరుగుతుంది. ఈ కేసుకు సంబంధించి కూడా సత్యనారాయణ అనే కంప్యూటర్ ఆపరేటర్ కి సంబంధించి కిడ్నాప్ చేసిన కేసులో వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తా ఉంది. ఏదైతే ఇటీవల కాలంలో సత్యవర్ధన్ అనే వ్యక్తి పోలీసులు తనని బెదిరింపులకు పాల్పడి తప్పుడు కేసు ఫిర్యాదు చేశారని చెప్పి న్యాయమూర్తికి వాంగ్మూలం ఇచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. సత్యవర్ధన్ తో పాటు మరికొంతమందిని సత్యనారాయణ మరికొంతమందిని ముగ్గురు వ్యక్తులని కిడ్నాప్ చేసి ఇబ్బందులు పాలు చేశారని చెప్పి ఆరోపణలతో పోలీసులు విజయవాడ పటమట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి కూడా వల్లభనేని వంశీని కొద్దిసేపు క్రితమే విజయవాడ పటమట పోలీసులు హైదరాబాద్ లో ఆయన అపార్ట్మెంట్ లో అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి నేరుగా అతన్ని విజయవాడ పటమట పోలీస్ స్టేషన్ కి తీసుకొస్తున్నారు. అక్కడి నుంచి విచారించిన తర్వాత ప్రాథమిక విచారణ అలాగే కేసు నమోదు డీటెయిల్స్ సేకరించిన తర్వాత సాయంకాలం విజయవాడ న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. అయితే శివ, ఈ కేసు ఇప్పుడు ప్రెసెంట్ ఏదైతే వంశీ మీద నమోదైందో కొత్త కేసులో ఆయన్ని అరెస్ట్ చేస్తున్నట్లుగా కూడా ఇటు పోలీసులు చెప్తున్నారు. మరి ఆయన మీద ప్రెసెంట్ ఎలాంటి కేసు నమోదైంది అనుకోవచ్చు శివ? ప్రధానంగా కిడ్నాప్ ఎస్సీ కేసు అతనిపై ప్రస్తుతమైతే నమోదైంది. ఏదైతే వల్లభనేని వంశీకి సంబంధించి పోలీసులని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు, అలాగే కిడ్నాప్ పాల్పడ్డ ముగ్గురు వ్యక్తులని అలాగే వారిపై ఎస్సీ కేసు కూడా నమోదు చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఒక వ్యక్తి సత్యనారాయణ అనే వ్యక్తి కంప్యూటర్ ఆపరేటర్ అతనిపై దాడికి పాల్పడటం, బెదిరింపులకు పాల్పడటం, కిడ్నాప్ చేయడం. సో దీనికి సంబంధించి కూడా కిడ్నాప్ పాల్పడటం ఎస్సీ అట్రాసిటీ ఖచ్చితంగా 3 కేసులు కూడా అతనిపై అంటే ఒకే ఎఫ్ఐఆర్ కింద కూడా 3 సెక్షన్ల కింద కేసులు నమోదైనట్లు తెలుస్తా ఉంది. అయితే అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొస్తున్నారు. అయితే ఎస్సీ కోర్టులో అతన్ని హాజరుపరిచే అవకాశం కనిపిస్తుంది. అయితే గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం దాడి ఘటనకు సంబంధించి కూడా రోజుకో రకమైన ఆసక్తికరమైన మలుపైతే చెబుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒకరోజు హర్షవర్ధన్ తనపై దుష్పలాడాడు, తనపై దాడికి పాల్పడ్డారని ఫిర్యాదు చేయడం, ఆ కేసులో 88 మంది నిందితుల్ని పోలీసులుగా గుర్తించడం, దాంట్లో 71వ నిందితులుగా వంశీని చేర్చడం, ఆ తర్వాత సత్యవర్ధన్ ఈ కేసులో తనని పోలీసులు సాక్షిగా ఉంటే ఫిర్యాదుదారుగా నమోదు చేశారు, ఇది తప్పుడు కేసు అని చెప్పి పోలీసులకు వ్యక్తిగతంగా న్యాయమూర్తి ఎదుట సాక్షి చెప్పడం, ఆ తర్వాత విచారణ జరుగుతున్న నేపథ్యంలో సడన్ గా సత్యనారాయణ అనే వ్యక్తుల్ని సత్యనారాయణతో పాటు మరికొంతమంది వ్యక్తులని వంశీ ఆయన అనుచరులు కిడ్నాప్ చేసి బెదిరింపులకు పాల్పడి అలాగే దుష్పట్లాడాడని చెప్పి కూడా ఫిర్యాదు రావడంతో కూడా వల్లభనేని వంశీని ఈ రోజు పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తా ఉంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ శివ. ఇక ఈ కేసుపై ఇటీవలే వంశీ మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం. ఈ వేసిన తర్వాత కూడా మొన్న ఈ మధ్య ఒక ప్రెస్ మీట్ చూశాను, నేనేమన్నా భయపడతానా, కోర్టులకి పరువు నష్టాలకు భయపడతానా అని మళ్ళీ మాట్లాడుతూ ఉన్నాడు. అది మళ్ళీ సెకండ్ కేసు. ఏదైనా చట్టపరంగా ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. 4 రోజులు లేట్ అవ్వచ్చు కానీ దీని నుంచి తప్పించుకోలేదు. అంటే ప్రతిదానికి ఒక మార్గం ఉంటుంది కదా, మీకు తర్వాత తెలుస్తుంది, కోర్టుకు వచ్చినా తెలుస్తుంది. అందుకే రప్పిస్తాను కదా ఇప్పుడు లేదు, గ్రౌండ్ కావాలి కదా, రప్పిస్తాం. గన్నవరం రప్పించినాక తెలుసు. కోర్టుకి వేసిన తర్వాత కూడా మొన్న ఈ మధ్య ఒక ప్రెస్ మీట్ చూశాను, నేనేమన్నా భయపడతానా, కోర్టులకి పరువు నష్టాలకు భయపడతానా అని మళ్ళీ మాట్లాడుతూ ఉన్నాడు. అది మళ్ళీ సెకండ్ కేసు. ఏదైనా చట్టపరంగా ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. 4 రోజులు లేట్ అవ్వచ్చు కానీ దీని నుంచి తప్పించుకోలేదు. అంటే ప్రతిదానికి ఒక మార్గం ఉంటుంది కదా, మీకు తర్వాత తెలుస్తుంది, కోర్టుకు వచ్చినా తెలుస్తుంది. అందుకే రప్పిస్తాను కదా ఇప్పుడు లేదు, గ్రౌండ్ కావాలి కదా, రప్పిస్తాం. గన్నవరం రప్పించినాక. ఇక మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు విజయవాడ పోలీసులు. హైదరాబాద్ లో ఆయనని అదుపులోకి తీసుకుని ఇటు విజయవాడ తరలిస్తున్నారు. అయితే తనకు అన్ని కేసుల్లోనూ బెయిల్ ఉందని ఎలా అరెస్ట్ చేస్తారంటూ కూడా ఇటు వంశీ పోలీసులతో గొడవకు దిగారు. మరో కొత్త కేసులోనే అతన్ని అరెస్ట్ చేస్తున్నట్లుగా ఇటు పోలీసులు వెల్లడించడం జరిగింది. గన్నవరం టీడీపీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న సత్యవర్ధన్ ఫిర్యాదుతోనే వంశీని అరెస్ట్ చేసినట్లుగా సమాచారం. తనని కిడ్నాప్ చేసి
చేసి కొట్టి ఎస్సీ అట్రాసిటీ కేసు వెనక్కి తీసుకునేలా వంశీ అనుచరులు సత్యవర్ధన్ని బెదిరించాడని ఇటు పోలీసులకు కంప్లైంట్ చేసినట్లుగా తెలిసింది. ఈ కేసులోనే ఇటు వంశీని ప్రస్తుతం విజయవాడకు తరలిస్తున్నారు. అదుపులోకి తీసుకుని అటు పోలీసులు విజయవాడకు తరలిస్తున్నారు. మరికొద్దిసేపట్లో విజయవాడకి చేరుకున్న అనంతరం వంశీని ఇటు కోర్టులో హాజరుపరుస్తారా లేదంటే ఇటు సిపి ఆఫీస్కి తరలించి వంశీని విచారిస్తారా అనేది కూడా తెలియాల్సి ఉంది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీతో సహా దాదాపు 88 మందిపై కేసు నమోదైంది. ఈ కేసులో ఇటు ఎవరైతే కంప్లైంట్ చేశారో సత్యవర్ధన్, ఆయన కేసు ఆధారంగానే ఇటు పోలీసులు ఉదయం 5 గంటలకి వంశీని అరెస్టు చేసినట్లుగా ఇటు పోలీసులు వెల్లడించారు. ఇటు విజయవాడకి ప్రస్తుతం ఆయనని తరలిస్తూ ఉన్నారు. ఏదైతే దాడి సమయంలో ఇటు టీడీపీ ఆఫీస్లో కంప్యూటర్ ఆపరేటర్గా సత్యవర్ధన్ పనిచేస్తున్నారో అతని ఫిర్యాదుతోనే ఇటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా రిజిస్టర్ అయింది. అయితే హఠాత్తుగా ఫిర్యాదుదారుడు ఇటు సత్యవర్ధన్ ఈ కేసుకు తనకు ఏ సంబంధం లేదు అంటూ కూడా ఇటు కోర్టులో అఫిడవిట్ ఇచ్చాడు. ఒక ఘటన జరిగినప్పుడు తాను లేనని పోలీసులు బలవంతంగా సాక్షి సంతకం చేయమని చెప్పి చేయించుకున్నారు అంటూ కోర్టులో అఫిడవిట్ ఇచ్చాడు. దీంతో పోలీసులు ఇటు సత్యవర్ధన్ను ప్రశ్నించగా వంశీ అనుచరులు తనను కిడ్నాప్ చేసి బెదిరించినట్లుగా చెప్పాడు. ప్రస్తుతం ఈ కేసులోనే వంశీని అరెస్ట్ చేసినట్లుగా కూడా పోలీసులు వెల్లడిస్తూ ఉన్నారు. ప్రస్తుతం హైదరాబాద్లోని ఇటు విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకుని ఆయనని విజయవాడకు తరలిస్తున్నారు. తనకు అన్ని కేసుల్లోనూ బెయిల్ ఉందని, నన్ను ఎలా అరెస్ట్ చేస్తారు అంటూ కూడా ఇటు వల్లభనేని వంశీ పోలీసులతో వాగ్వాదానికి దిగిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఒక కొత్త కేసులోనే అతన్ని అరెస్ట్ చేస్తున్నట్లుగా ఇటు పోలీసులు వెల్లడిస్తూ ఉన్నారు. ఉదయం మై హోంలో ఉన్నారు అంటూ కూడా ఆయనకి పోలీసులకు సమాచారం అందడంతోనే పోలీసులు వెంటనే ఆయన ఇంటికి చేరుకొని అక్కడే అరెస్ట్ చేసినట్లుగా కనిపిస్తోంది. ప్రస్తుతం అతన్నైతే విజయవాడకు తరలిస్తూ ఉన్నారు. విజయవాడలో ఇటు సిపి ఆఫీస్కి తరలిస్తారా లేదంటే నేరుగా ఇటు కోర్టులో వంశీని హాజరు పరుస్తారా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇటు సిపి కార్యాలయానికి తీసుకెళ్లి సిపి ఎదుట ఆయన్ని విచారిస్తారా అనేది కూడా మనకి అందాల్సిన వివరాలు తెలియాల్సి ఉంది. ఇటు ప్రస్తుతం అయితే ఇటు పోలీసుల అదుపులో అయితే వంశీ ఉన్నాడు. ప్రస్తుతం ఇటు విజయవాడకి ఆయన్ని తరలిస్తూ ఉన్నారు.